ఓటుకు నోటు కేసులో ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమావేశం అయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, చెప్పండి, కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఖాన్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఏ అంశాలపై ప్రధానంగా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? వరప్రసాద్, ప్రస్తుతం క్యాంప్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ అయ్యారు. ఈ కేసులో పురోగతిని ముఖ్యమంత్రికి వివరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ కేసులో మరికొంతమంది కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉండడంతో ఈ అంశంపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇవాళ రాత్రిలోగానే ముగ్గురు కీలక వ్యక్తులకి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓటుకు నోటు కేసులో వీరికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికే ఈ కేసులో సంపాదించినట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగా ముగ్గురికి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈ ముగ్గురు కూడా కీలక స్థానాల్లో ఉండడంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఉదయం నుంచి ఈ కేసుకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దానికి కౌంటర్ గా ఏం చేయాలన్న దానిపై ఏపీ ప్రభుత్వం, అలాగే ఏపీ ప్రభుత్వం చేస్తున్న దానికి కౌంటర్ గా తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు సెక్యూరిటీ అంశం, భద్రతా అంశాన్ని రెండు రాష్ట్రాలు కూడా తెరపైకి తీసుకొచ్చాయి. ఈ ఇష్యూలో ముఖ్యంగా మా భద్రతను మేమే తీసుకుంటాం అని గవర్నర్ కు ఏపీ డీజీపీ ఏపీసీఎస్ కొద్దిసేపటి క్రితమే కలిసి ఆయనకు వివరించారు. ఆ తర్వాత ప్రస్తుతం ఏపీ సీఎంతో ఇద్దరు భేటీ అయ్యారు. ఇప్పుడు తాజాగా తెలంగాణకు సంబంధించిన అధికారులు కూడా గవర్నర్ తో కొన్ని కీలక అంశాల మీద చర్చించారు. మధ్యాహ్నమే డీజీపీ సిఎస్, తెలంగాణకు సంబంధించిన డీజీపీ సిఎస్ కూడా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లి భద్రత తెలంగాణ పోలీసుల చేతుల్లో ఉంది, ఏపీ పోలీసుల్ని హైదరాబాద్ లో మోహరించడం, ముఖ్యంగా ఏపీకి సంబంధించిన వ్యక్తులకు, ఏపీకి సంబంధించిన మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ఇవ్వడం సాధ్యం కాదు. ఒకవేళ అలా చేస్తే మేము ఎవరికి కూడా ఇక్కడ భద్రత ఇవ్వలేమనే దానికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరికొంత పురోగతి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏకే ఖాన్ సీఎం కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వరప్రసాద్, సోమగోపాల్, ఉదయం నుంచి చూస్తే అనేక పరిణామాలు కనిపిస్తున్నాయి. అంతా చాలా ఉత్కంఠగా ఉంది మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా. ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతున్న అనేక పరిణామాలు చాలా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు భద్రతపై ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు భేటీ జరుగుతోంది. సో సాయంత్రంకి ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం కనిపిస్తోంది? ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో మరికొంతమందిని విచారించేందుకు, మరికొంతమంది నుంచి వాంగ్మూలం చేపట్టేందుకు ఏసీబీ ముందుకు కదులుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి స్టీఫెన్ కూడా రేపు ఏసీబీ వాంగ్మూలం రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొంతమందికి నోటీసులు, అది కీలక స్థానాల్లో ఉన్నటువంటి వారికి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ఇవాళ రాత్రిలోగా ఈ నోటీసులు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి కూడా సమాచారం ఉంది. ఏసీబీ లాంటి సంస్థలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం లేదు, వారికి అలాంటి అధికారం లేదు. ఒకవేళ మాకు అలాంటి నోటీసులు వస్తే మేము కూడా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా నోటీసులు ఇస్తామని ఏపీ ప్రభుత్వం కౌంటర్ చేస్తుంది. కానీ తమకున్న ఆధారాలు, ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా నోటీసులు ఇచ్చేందుకు తెలంగాణ ఏసీబీ సిద్ధమవుతుంది. ఒకవేళ నోటీసులు ఇస్తే
రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిణామాలు ఉంటాయి, చట్టపరంగా ఎలాంటి సమస్యలు వస్తాయి, న్యాయపరంగా ఎవరికి చెల్లుబాటు అవుతుందో అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది హరిప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.